ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ కోదండరాం సూచించారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూనే పాఠశాలలను మూసేస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కోదండరాం ప్రభుత్వ బడుల మూసివేత ప్రకటనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. విద్య అనేది బాగా ప్రైవేటీకరణ చెందింది అని ప్రభుత్వమే ఈ మధ్యన చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ అది ప్రభుత్వ పరిధిలోకి రావాలి, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకోవాలి అని ప్రభుత్వ విద్యారంగాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మూసివేతను ప్రతిపాదనగా తేవటం ఒక వైరుధ్యం. అది ఈ వైరుధ్యం పరిష్కరించుకోవాలంటే మూసివేత ప్రతిపాదనను ముందు తొలగించి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగానే ఆలోచించటం చాలా కీలకం. ఈ నిర్ణయం ఏదైతుందో దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకుపోతే దానికి మీరు రాజకీయమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ప్రభుత్వానికి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలని చెప్తూ చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళంతా కమిటెడ్గా పనిచేసిన ఉపాధ్యాయులు, ఇప్పటికీ చాలా అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులు వాళ్ళందరూ. ఈ ఆందోళన ఏదైతుందో దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే సమాజం చెప్పేదాన్ని వినడం, ఇట్లా మీకు తెలిసింది చెప్పడం కాదు. అది రాచరిక వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఏం కావాలంటున్నారు, దానికి నిరంతరంగా స్పందించే విధానం నిర్ణయాలు ఉండాలి అని మరోసారి చెప్తూ ఈ సదస్సు మన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక బలమైనటువంటి సందేశం పోవాలని భావిస్తున్నాను.